దేవుని కుమారులకు మేలు కలుగుట. దేవుని కుమారులకు మేలు కలుగుటకు దేవుడు ఈ సమస్తమును జరిగిస్తున్నాడు. దేవుడు జరిగించేటువంటి ఈ సమస్తమైనటువంటి క్రియల వెనకాల దేవుని కుమారులకు జరిగేటువంటి మేలు దాగి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భూమి, ఆకాశము, అందరి సమస్తమును జరిగించేటువంటి క్రియలను, వాటి వెనకాల ఉన్నటువంటి మూలము మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహిమను మనం గుర్తించగలం. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుడి కుమారుల యొక్క మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడు జరిగించేవాడిగా ఉన్నాడు. అవి అంతటా అవి జరగటం లేదు. సూర్యుడు ఉదయించటము, చంద్రుడు మనకి వెలుగునివ్వటము, ఆకాశం నుంచి వర్షం కురిపించటము, భూమి ఫలం ఇవ్వటము, మనుషులు ఆనందంగా సంతోషంగా జీవించటము, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిపోతున్నట్లుగా కాదు, దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. లోకంలో దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని వారు దాన్ని గుర్తించలేరు. యేసు ప్రభునందు దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు మాత్రమే దాన్ని చూడగలరు. దేవుడి కుమారుల యొక్క మేలు కొరకే దేవుడు ఇదంతా కూడా జరిగిస్తున్నాడు. ఏంటి దేవుడి కుమారులు కలిగేటువంటి మేలు? దేవుడు ఈ కుమారులకు మహిమనివ్వటమే వారికి ఇచ్చే మేలు. దేవుడి కుమారులు ఈ శరీరంలో జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని వారు ప్రేమించినప్పుడు, వారు ఇష్టపడినప్పుడు, వారు పరలోక మహిమను వారు అందుకుంటారు. ఈ లోకంలో ఉన్న వాటిని మీద వారి యొక్క ఆశ కలిగి ఉండదు. దేవుడు చేసేటువంటి ప్రతి మేలు శ్రేష్టమైనది. అది ఆత్మ సంబంధమైనదిగా మనం చూడగలగాలి. దేవుడు మన జీవితాల్లో భౌతికమైనవి, ఆత్మ సంబంధమైన మేలు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం భౌతికమైనటువంటి మేలుని పొందుకున్నామంటే ఆత్మీయంగా ఎదగటానికి మరి ఎక్కువగా కృషి చేయమని అర్థం. చాలామంది భౌతికమైనటువంటి మేలులను దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు వాటిని బట్టి గర్వించి దేవుని మీదను, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశానికి అనుగుణంగా వారి జీవితాలు కొనసాగకుండా వారు కలిగినటువంటి ఆ స్థితిని వారు గొప్ప చేసుకుంటూ ముందుకెళ్తారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. భూమి మీద దేవుడు భౌతికమైనవి ఎందుకు ఇస్తున్నాడు? మనము ఆనందంగా సంతోషంగా బతకడానికి భౌతికమైనవి ఇస్తున్నాడు. ఈ భౌతికమైనవి ఇవ్వటం ద్వారా మనము చేయవలసినటువంటి పని ఏంటి? ఈ భౌతికమైనవి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆత్మీయంగా ఎదగటానికి. మనం కలుగున్నటువంటి ప్రతి వస్తువు దేవుడిచ్చిందే. దేవుడు ప్రేమించి మనకి వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే యేసు ప్రభులాగా మనం మారటానికి, యేసు ప్రభు వలె మనము రూపాంతరం పొందటానికి. ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా ఎదగటానికి, ఆయన మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మనల్ని ప్రేమించి సమస్తమును జరిగిస్తున్నాడు. దేవుడి కుమారుల మేలుని ఆయన చూడాలి. వారు ఆ కుమారులు వారికి కలిగిపోయేటువంటి ఆ మేలెందు వారు
గుర్తించగలగాలి. దేవుడు మహిమాన్వితుడు. ఆ మహిమను వారు చూడాలని, దేవుడితో పాటు సదాకాలం వారు జీవించాలని దేవుడు కోరుతున్నారు. యేసులాగా బతికేటువంటి ఈ పిల్లలు తనతో జీవించేటువంటి ఆ స్థితిని తను చూడగలడు. మనమే దాన్ని గుర్తించలేకపోతున్నాం అనేది ఎంతో బాధాకరమైనది. మన మహిమను మనం గుర్తించలేకపోవటము ఎంతో బాధాకరమైనది. దేవుడు కుమారులకు దేవుడు అనిపించే మేలేనంటే, మహిమ కన్నా ఇంకా మేలేంది ఉందా అంటే ఏది ఉండదు. నిత్య రాజ్యంలో దేవుడితో పాటు సదాకాలం జీవించేటువంటి ఆ స్థితిని ఈ లోకంలో కానీ రాబోయే పరిస్థితుల్లో కానీ ఎన్నడూ కూడా చూడలే. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మేలుగా అనుగ్రహిస్తున్నారు ఆయన కుమారులకు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద దేవుడి పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయనలాగా ఆలోచిస్తున్నప్పుడు, ఆయనలాగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన వలె మనము మన స్వభావాన్ని బలపరుచుకుంటున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఆయనలాగా మనం ఎదుగుతున్నప్పుడు ఆయన మన పట్ల కనికరం చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, మనం ఇంకా ఎదగటానికి ప్రోత్సహిస్తాడు. కాబట్టి దేవుడి కుమారులు దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవటం వల్ల బాప్తిజం పొందినటువంటి కొంతకాలానికి వారు దేవుణ్ణి, యేసుని వారి జీవితాల్లో సరైన రీతిగా వారు చూడలేకపోవటం వల్ల లోకంలో అటువంటి ధనమోహం మీద, ఆశల మీద ఇచ్చలను పెంచుకుంటూ ముందుకెళ్తారు. వారు శ్రేష్టమైనటువంటి దేశాన్ని వారు చూడలేకపోవటమే వారికి ఉన్నటువంటి ఈ లోకస్థితి. ఈ లోకస్థితి అనేది దేవుడి రాజ్యంలో జీవించే జీవితానికి అనుగుణమైనది కాదు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన నాకు తండ్రి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అది మనం ఈ లోకము కంటే అతీతులంగా ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టించిన తండ్రి యొక్క కుమారులు మనం. కాబట్టి మనల్ని దేవుడు ఎంత హెచ్చైన స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడో, ఎంత హెచ్చైన స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో మనం చూడలేకపోతున్నాం. ఈ లోకంలో వాటి మీద మనసు పెడుతున్నాం. ఇదంతా కూడా తీసివేయబడుతుంది. యేసు ప్రభు రెండో రాకడలో ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా, ఆకాశములు, మహాకాశములు కూడా వేండ్రమతో లయమైపోతాయని పేతురు తెలియపరుస్తున్నాడు. నశించిపోయే వాటి మీద మనసు నిలుపుతున్నాము, నాశనము కాని వాటి మీద మనసును కలిగి జీవించటం లేదు. అందువల్ల దేవుడి కుమారులు కలబోయే మేలును వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దేవుడి కుమారులకు కలిగే మేలు శ్రేష్టమైంది. అన్నిటికంటే శ్రేష్టమైంది. దాన్ని ఎవరు చూస్తారో అది వారికి దక్కుతుంది. ఎవరైతే వారు దాన్ని గుర్తిస్తారో అది వారికి అందుతుంది. దేవుడు వారి కోసమే ఆ లోకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భూమి అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ లోకంలో ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. కానీ మనుషులు దేవునికి, ఆయన రాజ్యానికి వేరుగా బ్రతుకుతున్నారు. ఆయన గురించినటువంటి వాస్తవికతను మర్చిపోయి
ఆయన ఏమై ఉన్నాడనే విషయాన్ని గుర్తించినటువంటి వారిగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ భూమి మీద ఆకాశంలో జరిగించేటువంటి ఈ క్రియలన్నిటికీ మూలము యాదృచ్ఛికంగాను లేదా ఒక నమూనాగాను వాళ్ళు చూస్తున్నారే కానీ, ఒక సైన్స్గా వాళ్ళు చూస్తున్నారే కానీ, దాని వెనకాల దేవుని చూడలేకపోవటం బాధకరం. అందుకే రోమన్ క్రైస్తవులతో పౌలు మాట్లాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎన్ని దేవుడు ఏర్పాటు చేసింది, వీటి యొక్క పనిని దేవుడే ఏర్పాటు చేశాడు. మనల్ని కూడా దేవుడు సృష్టించాడు ఆయన కుమారులుగా జీవించమని. మనము దేవుని రాజ్యానికి వేరుగా బ్రతుకుతున్నటువంటి ప్రజలమైతే నిత్య జీవానికి వేరుగా ఉన్నటువంటి ఆ నరకాన్ని మనం ఆహ్వానించిన వారమే మన జీవితంలో. కావున ఏది శ్రేష్టమైందో దాన్ని మనం చూడగలగాలి, ఏది శ్రేష్టతలో లోపం కలదో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని మనం చూడలేనప్పుడు, ఆ స్థితిని మనం గుర్తించలేనప్పుడు మనం దేవుడి కుమారులుగా ఎదగలేం. ఆయన మన పట్ల ఉంచిన మేలును మనం చూడలేం.